తెనాలి టౌన్ చర్చి బోస్ రోడ్లోని ఈ ప్రార్థన మందిరానికి శతవసంతాల గుర్తింపు ఉంది. ప్రముఖ సంఘ సంస్కర్త క్రైస్తవ మత ప్రచారకుడు మార్టిన్ లూథర్ విగ్రహంతో సహా ఈ చర్చికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ నెల 25న క్రిస్మస్ పర్వదిన సందర్భంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన తెనాలి టౌన్ చర్చిపై ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. యేసుక్రీస్తును అవతార పురుషునిగా క్రైస్తవులు భావిస్తారు. బైబిల్లోని సువార్తలు క్రీస్తు ప్రవక్త బోధనలను తెలియజేస్తాయి. విశ్వజననీత పరలోక రాజ్యప్రాప్తి సిద్ధాంతాలను క్రీస్తు బోధించారు. బ్రిటిష్ వారి రాకతో ఏర్పాటైన క్రైస్తవ సమాజాలు మత వ్యాప్తికి తోడ్పడుతూ విద్య, ఆరోగ్య రంగాల్లో ఇతోధిక సేవలను అందించాయి. పవిత్ర జీవనాన్ని పెంపొందించాయి. ఆ విధంగా తెనాల్లో దాదాపు అన్ని మత శాఖలు ప్రసిద్ధి చెందాయి. రోమన్, కాథలిక్, లూథరన్, బాప్టిస్ట్, వరల్డ్ మిషనరీ ఇవాంజలియం, రక్షణ సైన్యం, బైబిల్ మిషన్తో పాటు మరెన్నో పట్టణంలో కనిపిస్తాయి. స్వతంత్రపరమైన సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్న అందరూ యేసుక్రీస్తును, బైబిల్ను ఆరాధిస్తారు. మార్టిన్ లూథర్ సిద్ధాంతాలను నమ్మి యేసుక్రీస్తును అంగీకరించిన వారు లూథరన్ క్రిస్టియన్లుగా ప్రపంచవ్యాప్తంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. లూథరన్ చర్చి 1820లో ఏర్పాటై ప్రపంచ దేశాల్లో మత ప్రచారం ఆరంభించింది. ఈ క్రమంలో నిర్మించిన వివిధ మత శాఖల ప్రార్థనాలయాల్లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చి ప్రముఖమైంది. పట్టణ బోస్ రోడ్లో సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ క్రైస్తవ చర్చిని టౌన్ చర్చిగా పిలుస్తారు. దీన్ని 1922లో నిర్మాణం పూర్తి చేసి 1925లో ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రకారం ఈ చర్చికి ఇప్పటికీ 100 ఏళ్లు. చర్చి నిర్మాణానికి అవసరమైన కొండరాలను సింగపూర్ నుంచి మచిలీపట్నం ఓడరేవు ద్వారా జలమార్గంలో తెనాలికి తెప్పించారు. రంగు నుండి రప్పించిన మేలు రకం టేకు కర్రతో ఇక్కడి దర్వాజాలు, కిటికీలు చేయించారు. ఆర్కిటెక్టు పరిజ్ఞానంతో ఈ క్రీస్తు దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ మిషనరీలు రెవరెండ్ జిఆర్ హోప్ 1914 నుంచి 1925 వరకు, రెవరెండ్ డాక్టర్ విక్టర్ మెకాలే దంపతులు 1928 నుంచి 1934 వరకు, రెవరెండ్ డుంకుల్ బర్గర్ 1935 నుంచి 1939 వరకు, మళ్ళీ 1945 నుంచి 1950 వరకు తెనాల్లో సేవలు అందించారు. అప్పట్లో రేపల్ల కూడా తెనాలి డివిజన్ పరిధిలోనే ఉండేది. 1923లో రెవరెండ్ జిఆర్ హోప్ రేపల్లను ప్రత్యేక జోన్గా చేశారు. రెవరెండ్ హారిని తొలి మిషనరీగా నియమించారు. ఏఈఎల్సి అధ్యక్షుడిగా కాకి నతానియేల్ ఉన్నప్పుడు 1990లో టౌన్ చర్చిని ఆధునీకరించారు. చర్చి ఆవరణలో సంస్కరణవేత్త, క్రైస్తవ మత ప్రచారకుడు మార్టిన్ లూథర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండవదిగా ఆవిష్కరమైనట్లు చెప్తారు. అంతకుముందు కళాకారుడు పాల్ ప్రభాకర్ యేసుక్రీస్తు పెయింటింగ్ను చిత్రీకరించారు. ఏ క్లాస్ ప్యారిష్గా వ్యవహరిస్తున్న ఈ క్రీస్తు లూథరన్ దేవాలయానికి ప్యారిష్ పాస్టర్గా దేవరపల్లి యేసురత్నం ఉన్నారు. అడిషనల్ పాస్టర్లుగా యామర్తి లెనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, మత్తే విజయభాస్కర్ ప్రకాష్ బాబు ఉన్నారు. అలాగే అయినపూడి డేవిడ్ రాజు, గారపాటి శ్యామ్ ప్రకాష్ రావు, చల్లాపల్లి ఫ్రాన్సిస్ జేవియర్, సుదర్శనం జాన్ మోహన్, గురిందపల్లి వేమయ్య, కొమ్మెర్ల అంబేద్కర్, చెరుకూరు సునీల్ కుమార్, బేతాళ కిషోర్ బాబు, బడుగు బుజ్జిబాబు, నక్క జోసఫ్ కృపాసాగర్, కారుమంచి చంద్రకుమార్, గళ్ళే దేవానందం, జొన్నకుట్టి శ్యామ్ కుమార్, గేరా రాజు అడ్హాక్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తెనాలి పట్టణ పురప్రజలకు మనం చేస్తున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో 2025 సంవత్సరం 100 years సెలబ్రేషన్ చేసుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. దాదాపు 1925 సంవత్సరంలో ఈ యొక్క చర్చి నిర్మాణం జరిగింది. అప్పుడున్న మరి మిషనరీస్ చాలామంది హాఫ్ దొర గారు, మరి రూత్ సిగ్మన్ గారు, గుడెన్బర్గ్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. మేము వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి 2020లో
మేము వచ్చాం ప్యారిస్ పాస్టర్గా, తర్వాత అసిస్టెంట్ పాస్టర్గా మరి పాస్టర్ గారికి వచ్చాం. వచ్చిన తర్వాత మేము ఈ న్యూ బిల్డింగ్ కట్టి రూఫ్ ఎక్స్టెండ్ చేసి మరి ఇన్ఫ్రంట్ గేట్ కూడా మరి నిర్మాణం చేయడం జరిగింది. మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి వాస్తవాలుగా మరి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దీంట్లో మరి రాబోతున్న దినాల్లో 100 ఇయర్స్కు మేము ముస్తాబవుతూ ఉన్నాం. మరి మేము చేసిన మరి పరిచర్య దేవుడు దీవించాలని ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం దేవుడు అనుగ్రహించాలని మరి సంఘాపురం నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తెనాలి పట్టణస్తులకు మేము తెలియజేసుకునేది ఏంటంటే, ఈ క్రైస్ట్ లూథరన్ చర్చ్, టౌన్ చర్చ్ అని పిలువబడే ఈ చర్చిలో 100 సంవత్సరాలు పూర్తయినటువంటి విధానాన్ని బట్టి 2025 సంవత్సరానికి మేము 100 సంవత్సరాల పండుగకి సిద్ధపడుతూ ఉన్నాం. ఆ క్రమంలోనే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగించబడుతున్నాయి. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క సంతోషంలో, ఆనందంలో పాలుపంపులు పొందాలని కోరుకుంటున్నాను. 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చర్చి అన్ని వర్గాల వారికి అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని పెద్ద పండుగగా జరుపుకోవాలని చెప్పి చర్చి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, చర్చిలో చాలామంది హెడ్ కమిటీ మెంబర్స్ సహకారంతోనూ, దైవజనుల సహకారంతోనూ అందరితో చర్చి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 100 ఇయర్స్ పండుగలో అందరూ తమ వంతు సహకారం అందించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఆదివారం ప్రార్థనలతో పాటు క్రైస్తవ పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి క్రిస్మస్ పండుగకు విద్యుత్ అలంకరణ, రంగురంగుల క్రిస్మస్ స్టార్లతో చర్చిని అలంకరిస్తారు. క్రైస్తవ సోదరులతో పాటు హిందువులు ఈ చర్చిలో జరిగే ప్రార్థనలకు వస్తుండటం మరో విశేషం. ఇటీవల చర్చికి అవసరమైన మరమ్మతులు చేసి మరింత శోభను తీసుకొచ్చారు. 1925లో ప్రారంభోత్సవం జరిగిన ఈ టౌన్ చర్చి ఇప్పటికీ శతవసంతాలు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా 25వ తేదీ జరగబోయే క్రిస్మస్ ప్రార్థనలకు ఎంతో విశిష్టత కలిగిన ఈ టౌన్ చర్చి ముస్తాబైంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే శుభ సందర్భంలో చర్చి ఎక్స్టెన్షన్ కార్యక్రమం కానీ, రూప్ ఎక్స్టెన్షన్ కానీ, ఇతర అనేకమైన కార్యక్రమంలో మందిరంలో జరుగుతున్నవి. 1925వ సంవత్సరంలో ఇది స్థాపించబడింది. 2025కి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. అయితే దానికి మనం చర్చి స్టార్ట్ చేసినప్పుడు ఉత్తరం కానీ, దక్షిణం కానీ రూప్ ఎక్స్టెన్షన్ అనేది లేదు. మనం వచ్చిన కాంచి రూప్ ఎక్స్టెన్షన్ చేసాము, ఎదుర హట్లు పెట్టాము. చక్కగా ముందు గోడలు కూడా చక్కగా రాజస్థాన్ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి మంచిగా ముస్తాబు చేసేసి 100 ఇయర్స్కిను ప్లస్ 2024 క్రిస్మస్కు 2025 నూతన సంవత్సరంతో పాటు 100 ఇయర్స్ కూడా ముస్తాబు చేస్తున్నాము. బాగా అభివృద్ధి పదంలోకి చర్చిని నడుపుతున్న పాస్టర్ గారికి, మా కమిటీ సభ్యులందరికీ ఈ యొక్క క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా మన జీవితాల్లో ఆయన అనుగ్రహించేటువంటి శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ ఆనందము, సంతోషము మన కుటుంబాల్లో వెల్లివిరియాలని నేను కోరుకుంటున్నాను.